హాయ్ ఫ్రెండ్స్, మనము ఈ వీడియోలో కొన్ని విషయాల గురించి క్లియర్గా మాట్లాడుకోబోతున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు జ్ఞానేశ్వర్. వెల్కమ్ టు మై ఛానల్. ఏంది అంటే కళ్యాణ్ పడాల వాళ్ళ మమ్మీ వచ్చినప్పుడు అక్కడ కెప్టెన్ అయినటువంటి తనుజ కంటిన్యూగా బజర్ మోగే వరకు కూర్చోవడం కరెక్టా తప్ప అని కొందరు అడుగుతున్నారు. 100% తప్పు. అది గేమ్ ప్లానే తనది. దాని గురించి కూడా క్లియర్ కట్గా మాట్లాడుకోబోతున్నాము. అలాగే శారీ ఇవ్వడం కూడా గేమ్లో ప్లానా అంటే 100% గేమ్లో ప్లానే. దాని గురించి కూడా క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అలాగే కళ్యాణ్ వాళ్ళ మమ్మీ, అలాగే బర్ని గారు వాళ్ళ డాటరు, అలాగే రీతు చౌదరి వాళ్ళ మమ్మీ, వీళ్ళు ముగ్గురు అయితే బిగ్ బాస్ హౌస్లోకి నిన్న ఎపిసోడ్లో చూసాం కదా. సో ఎవరు ఏం మాట్లాడారు, ఎవరు ఎలాంటి హింట్స్ ఇచ్చారు అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అలాగే ఈరోజు ఫ్యామిలీ వీక్లో లాస్ట్గా ఇమాన్యుయల్ వాళ్ళ మమ్మీ రాబోతుంది. ఇంతటితో ఫ్యామిలీ వీక్ అనేది ఎండ్ అవుతుంది. అలాగే దాని గురించి కూడా మాట్లాడుకుందాము. అలాగే బిగ్ బాస్ క్యాప్టెన్ 12th వీక్ ఎవరయ్యారు అనేది కూడా క్లియర్గా మాట్లాడుకుందాము. బిగ్ బాస్ ఎవరైతే క్యాప్టెన్ కావాలనుకున్నారో వాళ్ళు మాత్రం క్యాప్టెన్ అయ్యారు. సో అది ఎవరు అనేది వీడియో చివరకు చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి. జస్ట్ 5 minutes వీడియో చూడడం వల్ల మీకైతే ఫుల్ క్లారిటీ వస్తుంది. అలాగే అన్అఫీషియల్ పోలింగ్ ప్రకారము ఎవరు ఎలిమినేషన్లో ఉన్నారు, ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అలాగే బిగ్ బాస్ 9 విన్నర్ అయ్యే ఛాన్స్ ఎవరికి ఉంది అనేది కూడా మాట్లాడుకుందాము. అలాగే టాప్ 5లో ఎవరు ఉంటారు అనేది కూడా దాని గురించి కూడా క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణ్ పడాల మమ్మీ వచ్చినప్పుడు తనుజ గారు పక్కగా అలాగే బజర్ మోగి గారు కూర్చోవడం తప్ప అంటే 100కి 1000% తప్పు. ఎందుకంటే తనుజ వాళ్ళ సిస్టర్ వచ్చినప్పుడు తనుజకు ప్రైవేసీ అని ఇచ్చారు కదా, తను పోయి క్యాప్టెన్ రూమ్లో మాట్లాడుకుంది కదా. అలాగే కళ్యాణ్ వాళ్ళ మమ్మీ కూడా కళ్యాణ్కి ఏదైనా చెప్తుంది పర్సనల్గా. సో అలాంటప్పుడు నువ్వు ఎందుకు పక్కకు కూర్చోవు? నీకు అవసరం ఏముంది? వాళ్ళు కూర్చోమన్నా కూడా నువ్వు కూర్చోవద్దు. లేదబ్బా మీరు మాట్లాడుకోండి, ఏదైనా పర్సనల్ ఉంటుంది కదా, ఏదైనా నీకు హింసిస్తారు కదా. మినిమం కామన్ సెన్స్ లేదు. అది కావాలని తనుజ కూర్చుంది. నాకైతే ఎంత బీపీ లేచిందంటే అంత బీపీ లేచింది ఎపిసోడ్ చూసినంతసేపు. అరే మినిమం కామన్ సెన్స్ లేదా? అందరు కంటెస్టెంట్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చినప్పుడు వాళ్ళ ప్రైవేసీ ఇచ్చారు. అరే నీవు ప్రైవేసీ ఎందుకు ఇవ్వలేకపోతున్నా నాకు అర్థం కాదు. ఇంత కుళ్ళుంటేలా? అరే వాళ్ళ సిస్టర్ చెప్పినట్లుంది కళ్యాణ్ పడాలా విన్నర్ పొజిషన్లో అని చెప్పి, ఎలాగైనా సరే విన్నర్ని చేయొద్దు అని చెప్పి కావాలని మెత్త పైన ఆ పిల్ల పైన ఏం రాస్తావు రాయి, ఆ టీ అని రాసేద్దు దొంగ చూపులుగా చూడడము, కావాలని రెచ్చగొట్టడము, అలాగే కావాలని శారీ కూడా తన గేమ్ ప్లాన్లో మాత్రమే శారీ ఇవ్వడం జరిగింది. 100% తనుజ ప్రతి ఒక్కరిని వాడుకుంటుంది బిగ్ బాస్ హౌస్లో. అది ఓన్లీ 100% తన యాక్టింగు, 100% మహానటి యాక్టింగు, 100% తను కావాలని యాక్ట్ చేస్తుంది, 100% కావాలని అందరినీ వాడుకుంటుంది. బర్ని గారు ఎక్కడ స్ట్రాంగ్ ప్లేయర్ అవుతారని చెప్పి నాన్న అని చెప్పి తనని తొక్కి పాడేసింది. అలాగే కళ్యాణ్ పడాల స్ట్రాంగ్ ప్లేయర్ అని తెలిసి ఇప్పుడు కళ్యాణ్ కూడా తొక్కాలని చూస్తుంది. ఎలాగైనా వాళ్ళ మమ్మీ హింసిస్తుందేమని చెప్పి 14 నిమిషాలు తన పక్కకే కూర్చుంది. ఇంత కామన్ సెన్స్ ఉన్న ప్రతి ఒక్క చిన్న పిల్లాడు కూడా ఒక ఫ్యామిలీ వచ్చినప్పుడు పక్కకి వెళ్ళిపోతారు. అరే వాళ్ళు పర్సనల్గా ఏదైనా మాట్లాడుకుంటారని చెప్పి. మినిమం కామన్ సెన్స్ లేకుండా తనుజ అక్కడ పక్కన కూర్చోవడం. అరే కళ్యాణ్ చెప్పిండాం భయ్ మీరు ఉంటే ఉండండి అన్నాడు మాట్లాడసకు. మినిమం కామన్ సెన్స్ ఉండాలి కదా. కళ్యాణ్ మస్తు చెప్తాడు, అరే మీరు మాట్లాడుకోనరా, ఎందుకు అనవసరంగా మీరు ఏదైనా పర్సనల్ ఉంటుంది అని చెప్పి లేచి వెళ్ళిపోవాలి. అది మినిమం కామన్ సెన్స్. అది ఒక మనిషికి ఉన్నటువంటి లక్షణం. అది కూడా లేకుండా తనుజ ఎంత చిల్లర గేమ్ ప్లాన్ చేయంటే అసలు నాకైతే నచ్చలేదబ్బా. తనుజ ఎట్టి పరిస్థితుల్లో గెలవద్దు ఈ సీజన్. ఎందుకంటే అలాగ ఫ్లిప్పు, అలాగే మాట మార్చేవాళ్ళు, అలాగే బ్యాక్ బిచ్చింగ్ చేసేవాళ్ళు, అలాగా మహానటి యాక్టింగ్ చేసేవాళ్ళు అస్సలు గెలవద్దు అబ్బా. వేరే వాళ్ళు ఎవరు గెలిచినా పర్లేదు కానీ తనుజ మాత్రం గెలవద్దు. నాకు అంత బీపీ లేస్తుంది. ఎందుకంటే కొందరు రివ్యూవర్లు ఏమంటున్నారంటే లేదు కళ్యాణ్ కూర్చోమన్నాడు. అరే భయ్ కళ్యాణ్ చెప్తాడు మాట్లాడసకు, నీవెలా కూర్చుంటావు నాకు అర్థం కాదు. అరే ఫ్యామిలీకి ఉన్నదే 14 నిమిషాలు తనకు. ఆ 14 నిమిషాల్లో వాళ్ళ మమ్మీ ఏదైనా చెప్తుంది కదా. సో మినిమం అయినా ఆలోచించాలి కదా. ఎంత మాట్లాడినా తక్కువ. దీని గురించి 100% తనుజ చేసింది తప్పు. సో మీకు కూడా తప్పు అనిపిస్తుంది కింద కామెంట్ పెట్టండి. అలాగే కళ్యాణ్ వాళ్ళ మమ్మీ కళ్యాణ్కి ప్రామిస్ చేసుకుంది ఎట్టి పరిస్థితుల్లో నువ్వు కప్పుతోనే రావాలి, అలాగే ఎలాగైనా ఏదైనా తప్పు ఉంటే తప్పని చెప్పు, అలాగే నీకు నచ్చితే స్టాండ్ తీసుకో, అలాగే బిగ్ బాస్ హౌస్లో ఎవరిని నమ్మకు, ఇండైరెక్ట్గా తనుజను కూడా నమ్మకని చెప్పింది. అలాగే ఈ 4 వారాలు ఉంది, 4 వారాల్లో నువ్వు గేమ్ చాలా బాగాడు, అలాగే నీకు ఇంత సపోర్ట్ వస్తుంది అనుకోలేదు, నువ్వు కప్పుతోనే రావాలని చెప్పడం జరిగింది. అలాగే బర్ని వాళ్ళ డాటర్ కూడా బర్నీకి దివ్యానికి తగ్గుతూ దూరంగా ఉండు, తనుజతో క్లోజ్ ఉండని చెప్పి, అలాగే నువ్వు టాప్ 5లో రావాలి, అలాగే ఈ వారం క్యాప్టెన్ కావాలని చెప్పి బాగా ఇంట్లో అయితే ఇవ్వడం జరిగింది. అలాగే రీతు చౌదరి మాము డెమన్ పవర్ని కొంచెము పక్కకు పెట్టడం నాకైతే నచ్చలేదు. ఎందుకంటే యాజ్ ఎ మమ్మీగా ఎందుకులే అని చెప్పి రిస్క్ ఎందుకులే అని చెప్పి చెప్పినట్లుంది. సో క్లియర్ కట్గా నీవు ఇమాన్యుయల్తో తనుజతోనే ఉండు, వాళ్ళ ముగ్గురుతో ఉండడం వల్ల నీకు పాజిటివిటీ వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో డిమాండ్తో ఉండకు, గేమ్ ఆడడానికి వచ్చావు గేమ్ ఆడు అని చెప్పి దయచేసి అర్థం చేసుకొని చెప్పి క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. అలాగే కెప్టెన్ ఎవరు అయ్యారంటే బిగ్ బాస్ కోరుకున్నటువంటి
ఇంకొక ముద్దు బిడ్డ అయినటువంటి రీతు చౌదరి క్యాప్టెన్ అవ్వడం జరిగింది. సో క్యాప్టెన్ టాస్క్లో చాలా గొడవలు అయితే జరిగాయి. క్యాప్టెన్ టాస్క్లో ఫైనల్గా సుమన్ శెట్టి వర్సెస్ రీతు చౌదరి గొడవ జరుగుతుంది. వాళ్ళలో సంచాలక్ ఫస్ట్ సుమన్ శెట్టి అంటాడు, దాని తర్వాత రీతు చౌదరి అంటారు. రీతు చౌదరి పేరు చెప్పగానే బిగ్ బాస్ కంగ్రాచులేషన్ టు రీతు చౌదరి అని చెప్పి క్యాప్టెన్గా డిసైడ్ చేయడం జరుగుతుంది. అలాగే అన్అఫీషియల్ పోలింగ్ ప్రకారము ఎవరు సేఫ్ జోన్, ఎవరు డేంజర్ జోన్, ఎవరు ఎలిమినేషన్లో అంటే కళ్యాణ్ పడాల, అలాగే ఇమాన్యుయల్, బర్ని గారు వీళ్ళు ముగ్గురు సేఫ్ జోన్లో ఉన్నారు. ఎందుకంటే కళ్యాణ్ పడాల ఓటింగ్ 35, అలాగే ఇమాన్యుయల్ ఓటింగ్ 24, బర్ని గారు ఓటింగ్ 18%, డేంజర్ జోన్లో డెమాన్ పవన్ సంజన ఉన్నారు. వీళ్ళ ఓటింగ్ 10%, 9%, అలాగే దివ్యానికిత ఓటింగ్ 5%లో ఉంది. ఇదే విధంగా దివ్యానికిత ఓటింగ్ కొనసాగితే 100కి 200% దివ్యానికిత ఈ వారం ఎలిమినేషన్ అవుతుంది. అలాగే ఈ వారం ఫ్యామిలీ వీక్లో ఇమాన్యుయల్ వాళ్ళ మమ్మీ రాబోతుంది. ఇమాన్యుయల్ వాళ్ళ మమ్మీ ఇమాన్యుయల్కి బాగా గట్టిగా సపోర్ట్ అయితే ఇస్తుంది. సో నువ్వు కమెడియన్గా ఎంట్రీ అయ్యావు, హీరోగా బయటికి రావాలి, కప్పు గెలవాలి, ఎట్టి పరిస్థితుల్లో నీ ఎంటర్టైన్మెంట్ కంటిన్యూ ఇవ్వు, అలాగే నీ గేమ్ మీద ఫోకస్ పెట్టని చెప్పి బాగా అయితే చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా ఇది ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేట్. ఇలాంటి కొత్త అప్డేట్ ఎప్పుడప్పుడు తీసుకుంటాను. నేను మీ జ్ఞానేశ్వర్. జై హింద్. ఉంటాం మరి.